రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత జోగురామన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో సీజనల్ వ్యాధులతో ప్రజలు మంచుపైన పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ వ్యాధులు సోకకుండా పూర్తిగా అరికట్టి ఏ ఒక్కరూ చనిపోకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక ఆదివాసీ బిడ్డగా చెప్పుకుంటున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇప్పటి వరకు జిల్లాలో విష జ్వరాలపై కనీసం సమీక్ష చేయలేదని అన్నారు. కనీసం ఇప్పటిదాకా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఒక ఆదివాసీ బిడ్డనని చెప్పి గొప్పలు చెప్తారు. ఈరోజు వరకు ఆరోగ్యం పైన ఒక రివ్యూ లేదు, ఒక పర్యటన లేదు. కేవలం అధికారిక ప్రోగ్రాంలు ఉంటే మంత్రులు ఇంకెవరు వస్తే తప్ప సీతక్క ఇక్కడ కనబడదు. మరి సీతక్కకు తెలుసు కదా, ములుగులో పుట్టినవు, ములుగు బిడ్డవు. మరి మేము అడుగుతున్నాం, డాక్టర్ల కొరత, మందుల కొరత. 9 నెలల్లో డాక్టర్ రిక్రూట్మెంట్ జరగాలి కానీ గొప్పగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఇందరవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ఆదిలాబాద్ జిల్లాని దత్తత తీసుకుంటాను చెప్పి, దేన్ని దత్తత తీసుకున్నట్టు? దత్తత అంటే ఏంది రేవంత్ రెడ్డి గారు? దత్తత అంటే కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ప్రసంగాలు కొట్టి గప్పాలు కొట్టి పీకేసుడేనా? కనీసం ఇప్పటిదాకా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి